శిరీష్ అక్కకి ఫస్ట్ 2 నెలలు అయిపోయింది ఇన్స్టాలేషన్. కొండాపల్లిలో ఫస్ట్ అక్క వేస్తున్నారు. అక్కకి వేసుకునే ముందర అక్క కూడా భయపడ్డారు, సోలార్ పని చేస్తున్నారు కదా మీరు ఎట్లా ఇప్పుడు చూస్తున్నారో సేమ్ అక్క కూడా అదే దాంట్లో వస్తారు. సోలార్ పని చేస్తున్నారు కానీ ధైర్యంగా ముందరకు వచ్చినారు. ముందరకు వచ్చి 3 కిలోవాట్ చేస్తున్నారు. అంటే అక్క ముందడుగు వేసింది. ఫస్ట్ మనం సోలార్ వేసుకుంటే ఏం కాదు, దాంతో సబ్సిడీ వస్తుందా లేదా అక్క అది కూడా డౌట్ చేస్తారు. మన సబ్సిడీ వస్తుందా, గవర్నమెంట్ రిటర్న్ డబ్బులు పట్టాయా, మన బిల్లు 0 అవుతుందా, ఇవన్నీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మార్క్ అన్ని దాటి ముందుకు వేస్తున్నారు. ఫస్ట్ అక్కకి కంగ్రాట్స్, ఫస్ట్ అభినందనలు అక్క ముందు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అప్రోచ్ ఉన్నారు కానీ ఎవరు రాలేదు. మళ్ళీ అదే కాక ఈ గ్రూప్లో సంఘాలు కూడా చెప్పినారు. మళ్ళీ అక్క ఆ గ్రూప్లోని సంఘాలు కానీ ఆ లేడీస్ వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. వాళ్ళందరికీ సోలార్ వేసుకున్న తర్వాత 3000 వచ్చిన బిల్లు 300 అయ్యింది. అంటే ఈ స్టెప్ ముందర దాటేదో చాలా మంది ఆలోచించారు. అసలు లోన్ వస్తుందా, లోన్ ఇస్తారా, ఫస్ట్ వాళ్ళంటే రైతులు లోన్ ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఫస్ట్ లోన్ అప్రూవ్ అయ్యే ముందే మేము ఒక రైతు అన్నా రైతుకు లోన్ ఇస్తారా అన్నట్టు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ పడింది. రెండో పాయింట్ ఏంటంటే మాకు సోలార్ అసలు మేము ఏదో మాకు వచ్చే బిల్లు అంటే 2 మీటర్లు ల్యాండ్ ఓకే, మాకు 300-600 బిల్లు వస్తుంది, మళ్ళీ మాకు సోలార్ ఏం అవసరం అని రెండో క్వశ్చన్ అక్కడ ఆగినారు. 200-300 వచ్చి వాళ్ళ బిల్లు మాకు ఎందుకు సోలార్ అని అక్కడ ఒకటి ఆగినారు. ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు పైకి అధిగమించి సోలార్ వేసుకున్నారు. ఇది బెనిఫిట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి ఇక్కడ ఎవరైనా సోలార్ వేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అంటే కొత్తగా ఏదో సోలార్ వేసుకుంటే ఎలా అని కాకుండా అక్కడ అడిగితే డీటెయిల్స్ అన్ని ఎలా పనిచేస్తుంది, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎలా దాని సిస్టమ్ని సబ్సిడీ వచ్చిన తర్వాత బిల్లు కూడా ఎంత తక్కువ వచ్చిందని మీ ఊరందరికీ ఒక ఆదర్శంగా అక్కడ నిలిచింది. అసలు లేడీ ఉన్న అసలు ముందుగా ప్రతి బ్యాంకులో కూడా ఆమె పోయి మాట్లాడింది. స్టేట్మెంట్ కూడా అసలు లోన్ వల్ల కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే స్టేట్మెంట్ కూడా ఆమె అడుగుతారు. సో అంత ధైర్యంగా ముందరికి వచ్చి అన్ని క్వశ్చన్స్ చేసింది. సో అక్కడే చేసినప్పుడు మనం అందరం అది పెద్ద చిన్న విషయం. అది మనం అందరం సోలార్ వేసుకునేది పెద్ద. మీరందరూ అలా మీకు ఎంత బిల్లు మామూలుగా వాళ్ళకంటే బిజినెస్ ఉంది, వాళ్ళకి వస్తుంది చూడండి. నేను చెప్తా చూడండి. చిన్న లాజిక్ ఏంటంటే మీకు అక్కడి 3 కిలోవాట్ వేస్తాం. ప్రతి ఒక్కరు 2,10,000 పెట్టాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన పాయింట్ వాల్యూ పాయింట్ మీకు 200 వస్తుంది, మీకు 500 వస్తుంది, మీకు 700 వస్తుంది. మీకు 2 కిలోవాట్ పెట్టి సరిపోతుంది. 2 కిలోవాట్ పెట్టి 4 గంటలే 4 గంటల ఖర్చు 1,60,000 అవుతుంది. 60,000 మళ్ళీ 60,000 సబ్సిడీ వెళ్ళిపోతుంది. అంటే ₹1,00,000 మనం పెట్టుబడేది అంతేనా. ₹1,00,000 లోన్ ఇచ్చేస్తారు. మీరు ₹1 చేతి 2,30,000 20,000 చేతిలో పెట్టుకోవాలి. 6% అమ్మా బియ్యం పథకాల మీద 6%, 6.5, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ పథకాలకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు లోన్. అది వితౌట్ ప్రూఫ్. వేరే లోన్లు అయితే మీకు ఏదైనా మార్టిగేజ్ లేదా అడుగుతారు. దీనికి ఏం వితౌట్ ఎనీ ఇన్కమ్ ప్రూఫ్ ఏం అడగకుండా మీరు లోన్ కడిగితే ఆ పోర్టల్లో అప్లై అవుతుంది. మీరు మీ క్వశ్చన్ నేను చెప్పాను. 2 కిలోవాట్ పెట్టుకుని సరిపోతుంది. మీరు 1,60,000 కట్టారు, 60,000 మళ్ళీ లోన్ ఉంటే అంత ₹1,00,000 పెట్టుబడి ఉంటుంది. అలా మీరు ఒక్కసారి ఆలోచించి ₹1,00,000 మీరు ఏదైనా పెట్టుబడి పెడితే ఫర్ ఎగ్జాంపుల్ కారు బైక్ ఏదో కొంటారు. కొన్నప్పుడు ఆ వాల్యూ ఏదంటే 3-4 నెలల్లో ఫీజు ఇదైపోతుంది. సౌకర్యాన్ని వాడుకున్నాం, టీవీ పెట్టుకుంటాం, పిల్లలు ఏదో అడుగుతాం, టీవీ కొనుక్కుంటాం. అది 1 ఇయర్కి మనం 2-3 ఏళ్ళకి తగ్గిపోతుంది. బట్ ఇది ఏంటంటే ఒక 30 years మనకు వచ్చే ఒక సేవింగ్ ప్రాసెస్ లాగే. మనకు ₹2.90 డబ్బులు రిటర్న్గా ఎక్సైజ్ అయిన గవర్నమెంట్ వేస్తుంది. ఆ ₹1,00,000 3 yearsకి తీరిపోతాయి. మరి 25 ఏళ్ళు సిస్టమ్ని ఫ్రీగా ఎంజాయ్ అయ్యేది. ఈ ఒక్క స్కీమే ఇట్లా ఇంత ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఇంత పెద్ద సార్ వచ్చి మీ ముందు చెప్తారంటే ఒక స్కీమే. మీ వేరే స్కీమ్లు ఎవరు ఏది చెప్పరు. మీకు ఇంకా రకరకాల స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్ ఇంత వివరించి ఎవరు చెప్పరు. ఈ స్కీమ్ ఎందుకంటే గవర్నమెంట్ ఇంత చేస్తాను ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్ అని. కాబట్టి మీకు 200-300 వచ్చినా 2 కిలోవాట్ 1 కిలోవాట్ పెట్టినా సరిపోతుంది. పెట్టుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మీ చేతిలో ఏం పడదు. ఆ 300-500 ఈఎంఐ పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది వినేస్తే నెక్స్ట్ మళ్ళీ బయటకు మర్చిపోతారు. మీ బిల్లు లేదనే ఉంటే రిజిస్ట్రేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకుంటే లోన్ ప్రాసెస్ మేమే వేస్తాం. మీ ఏ స్టేట్ బ్యాంక్ ఉన్న యాక్సిస్ ఏ బ్యాంక్ ఉన్నా ఆ బ్యాంక్ రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ పట్టిన 10 మందికి మీరు వస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు అక్క ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేసినారు, దాంట్లో ఉన్నారు, చెప్పినారు. సో మీరందరూ వేసుకుంటే దానికి మీ సొల్యూషన్ తెలుస్తుంది.